ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. డిసెంబర్ నెల 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం. కర్కాటక రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, తులారాశిలో బుధ సంచార స్థితి, వృశ్చిక రాశిలో రవి కుజ శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మిథున రాశి వారికి ఏడాది తర్వాత 6వ స్థానంలో త్రిగ్రహ సంచార స్థితి, రవి భగవానుడు సంచారం చేయనప్పుడు దోషం తొలగించుకొని ఐశ్వర్యం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి 2వ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన విపరీతమైనటువంటి పెట్టుబడులు, ఆలోచన విధానము, ఐశ్వర్యము, కొత్త అవకాశాలు రాబోతున్నాయి. వీటిని జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోగలిగితే వీరికన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి. తృతీయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక చింతన, ఓపిక, పట్టుదల వలన సకుటుంబ సపరివారం అందరితో కలిపి ఆధ్యాత్మిక తీర్థయాత్రలు, సేవారంగ కార్యక్రమాల్లో రాజసన్మానం, గజ సన్మానం పొందబోతున్నారు. 6వ స్థానంలో రవి కుజుడు శుక్ర సంచార స్థితి ఉన్నప్పుడు ఒకవైపేమో ఆందోళన, ఒకవైపేమో కొత్త ఆలోచనలు కలుగుతుంటాయి. స్థిరాస్తులు, చరాస్తులు సంపాదించబోతుంటారు. కనుక వీలైనంత వరకు దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తెచ్చుకోవద్దు. ఉండబడిన వాటితో సర్దుకుపోగలిగితే మంచి కాలంగా భావించగలగాలి. భాగ్యస్థానంలో రాహు, రాజ్యస్థానంలో శని భగవానుడు ఉన్నప్పుడు అనేక మంది మిమ్మల్ని గమనిస్తున్నారు, మీ ఎదుగుదలను గమనిస్తున్నారు. మీరు ఎదిగే కొద్దీ వాళ్ళు మీ దగ్గరకు వచ్చి సలహాలు పొందుతూ మీకు ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే కష్టకాలంలోనేమో మిమ్మల్ని అందరూ దూరంగా పెట్టారు. మీరు ఎదుగుతున్నారు అని తెలుసుకోగానే వారే వచ్చి లేనిపోని బంధుత్వాలు కలుపుకొని మీరు సంపాదించబోతున్న ధనంలో మాకు కొంత సహాయం చేయండి అని చెప్పి అడుగుతుంటారు. దీనివలన సమయం కూడా వృధా అయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక వీలైనంత వరకు ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తన అవసరం అని గుర్తుపెట్టుకోగలగాలి. ఈ కాళభైరవ జయంతి సందర్భంగా స్వామివారికి కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం వలన నరదృష్టి, శత్రుదృష్టి, ఈతి బాధలు, శారీరకమైన ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. అలాగనే స్వయం వృత్తులు, సేవా రంగాలు, సాఫ్ట్వేర్ రంగం, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, వ్యవసాయ సోదరీమణులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారికి మంచి అవకాశాలు రాబోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఉన్నత బంగారు భవిష్యత్తుకు స్వాగతం పలకండి. డిసెంబర్ నెలలో మనం ముఖ్యమైన పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 4వ తారీఖున దత్తాత్రేయ జయంతి, 12వ తారీఖున కాళభైరవ స్వామి యొక్క జయంతి, అలాగనే 20వ తారీఖున మార్గశీర్ష మాసంలో వచ్చేటువంటి అమావాస్య చాలా విశేషమైన రోజుగా మనం గమనించగలగాలి. అలాగనే మనకు సంవత్సరం అంటే ఆంగ్ల సంవత్సరంలో చివరిలో వచ్చేటువంటి 27వ తారీఖు కాళాష్టమి. కనుక మనము ఈ 12వ తారీఖున, 20వ తారీఖున, 27వ తారీఖున కాళభైరవ స్వామికి స్మరణ, ధ్యానము, కూష్మాండ దీపము, నారికేల దీపము, పిండి దీపాన్ని ఏర్పాటు చేసుకొని కాళభైరవ స్వామి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే 2025వ సంవత్సరంలో జరిగినటువంటి ఇబ్బందులు, అష్టకష్టాలు, అనేకమైన ఇబ్బందులకు స్వస్తి పలికి రాబోయేటువంటి 2026వ సంవత్సరానికి స్వాగతం ఎలా పలకాలో కూడా మనం స్వామివారికి ఆశీస్సులతో మనం పొందగలము. కనుక మీరు ఎవరైనా కాళభైరవ స్వామిని స్మరించాలి,
ధ్యానించాలి అనుకుంటున్నట్లయితే ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో మనకు ఈ 12వ తారీఖున 20వ తారీఖున 27వ తారీఖున కాళభైరవ హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీ గోత్రనామంలో పంపించినట్లయితే మీకు పూజ చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి స్వామివారికి ఆశీస్సులు పొందడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి. ఈ కలియుగ కాలంలో కాళభైరవ స్వామివారిని ఎందుకు స్మరించాలి, ఎందుకు ధ్యానించాలి అన్నట్లయితే కలిని, నరదృష్టిని, శత్రుదృష్టిని, సకల గ్రహ దోషాలను, సకలమైన క్షుద్బాధలను, నరదృష్టి సమస్యలను, ఇంటిలో ఉండబడిన వాస్తు దోషాలను, అనేక రకాల దోషాలను తొలగింపజేసి మనకు రక్షణగా ఉండేటువంటి భగవంతుడే కాళభైరవ స్వామివారు. విద్యార్థులకు విద్య, ఉద్యోగస్తులకు ఉద్యోగం, వ్యాపారస్తులకు జనాకర్షణ, ఉద్యోగస్తులకు ప్రమోషను, రాజకీయవేత్తలకు పదవి అధికారాలు, డ్రైవర్లకు ఎలాంటి ప్రమాదాలు లేకుండా కాపాడేటువంటి ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామివారు. కనుక మనము కాళభైరవ పూజ కార్యక్రమం పాల్గొందాం, అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం, అష్టైశ్వర్య స్వాగతం పలుకుదాం. అలాగనే ఈ యొక్క పాత్ర కాళభైరవ స్వామివారి యొక్క అక్షయ పాత్ర. ఈ పాత్రను మనం ఇంట్లో ఉంచుకొని ప్రతిరోజు పూజ చేసిన తర్వాత ఇలా శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఇలా కాళభైరవ స్వామివారిని స్మరిస్తూ 12 సార్లు ఓం కాళభైరవాయ నమః అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింపచేయడం వలన సకల శుభం, ఐశ్వర్యం, ఆనందం మనకు భగవంతుడు దగ్గరగా చేయడం జరుగుతుంది. అలాగనే ఈ అక్షయ పాత్రతో పాటు మీకు 12 రకాల వస్తువులతో దిష్టి తీయించి స్వామివారి ప్రసాదాన్ని తమరికి వాట్సాప్ ద్వారా, కొరియర్ ద్వారా అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, పుట్టినటువంటి సమయం, సంవత్సరం వ్రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి సవివరంగా సంపూర్ణంగా తెలియచేస్తూ మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి గమనాలను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ కాళభైరవ స్వామికి ఆశీస్సులు, దత్తాత్రేయ స్వామికి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహిం కామేశ్వర వై శ్రవణో యదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. హరి ఓం. దీర్ఘాయుష్మాన్ భవ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేయండి. హిందూ ధర్మాన్ని కాపాడండి.